యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తన ప్రజలకు చేస్తాను అని చెప్పినవన్నీ చేస్తాడు. ఆయన చేసే వాటిని గురించిన మన మాటలన్నీ నమ్మకము, స్తుతి, గొప్ప నిశ్చయతతో కూడినవై ఉండాలి. దేవుడు చెప్పిన వాటిలో ఏ ఒకటైనా నిజమా కాదా అన్న సందేహాన్ని మన మాటలలో బయట పెట్టకూడదు. దేవుడు ఆయనను నమ్ముకున్న అందరి పక్షంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. లోపల కానీ బయట కానీ ఉండే ఎటువంటి శత్రువునైనా మన కోసం, మన మీద దేవునికున్న ఉద్దేశాలను ఓడించలేదు. ఈ దిన వాక్యాన్ని బట్టి మీకు విరోధముగా రూపించబడేది ఏదైనా, అది ఎటువంటిదైనా వర్ధిల్లదు. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మా పక్షము వహించి మా విరోధులపై మాకు ఇస్తున్న జయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.